మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఎన్ని అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని ఎలాగో తగ్గించడం కానీ ఆపడం కానీ ఎవరి తరం కాదు. కానీ మన తెలంగాణ గవర్నమెంట్లో మాత్రం అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసేశారు. ఏంటి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే వాళ్ళ శాలరీలో ఇంత పర్సంటేజ్ పేరెంట్స్ 50% అకౌంట్లో పడాలి అనేసి అన్నారు. ఒకసారి దాని గురించి డీటెయిల్గా. మీరు చెప్పింది నిజంగానే అసెంబ్లీలో ఈ మధ్య రీసెంట్ గా ఈ బిల్ పాస్ మనం గత లాస్ట్ టైం చేసాము. ఇది యాక్చువల్ గా ఐ థింక్ ఒక 7-8 months బ్యాక్ చేసాము. సో ఈ ఒక రీసెంట్ గా అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు. ఏమిటంటే ఎవరైనా సరే ఎనీ ఎంప్లాయ్, అంటే మీకు సెక్యూర్డ్ గా ఒక జీతం వస్తుంది అన్న ప్రతి ఒక్క మనిషి, మీకు జీతం ఎప్పుడు వస్తుంది? వెన్ యు ఆర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు తప్పకుండా మీకు నెలకు 5వ తారీఖు లోపల 10వ తారీఖు లోపల మీకు జీతం. అట్లాగే ప్రైవేట్ ఎంప్లాయీస్, అట్లాగే ఎవరైతే గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ ఇంత మొత్తం అని తీసుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ జీతంలో నుంచి మీకు జీతం ఇవాళ వస్తుందండి, మీ జీతంలో నుంచి 15% కట్ చేస్తారు. నేను ఏడ్చినా మొత్తుకున్నా లేదండి మా అమ్మ వాళ్ళకి ఆస్తులునే అవన్నీ కాదు, నీ జీతంలో నుంచి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 15% వాళ్ళు డిడక్ట్ చేస్తున్నారు. 15% అంటే దాదాపు 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లోకి వేసేలాగా గవర్నమెంట్ నిజంగానే మనం రేవంత్ రెడ్డి గారిని చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే నిజంగా అంటే పిల్లలు పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేస్తే, సో వీళ్ళందరికీ ఇలా కాదు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఎవరిని సంస్కరించలేము కాబట్టి, సో మన ఒక గవర్నమెంట్లోనే ఒక రూల్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు ఫాలో. అంతే, చచ్చినా అంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చచ్చినట్టు అది ఫాలో అవ్వాలి. కాబట్టి 10,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లిదండ్రుల అకౌంట్లో పడేలాగా ఈయన బిల్ పాస్ అయిందండి. అది మీరు అంటే ప్రతి తల్లిదండ్రి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 2 నెలల లోపల మీకు అమౌంట్ 10,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. నిజంగానే అంటే అందరూ సహకరించి, అంటే దీనికి ఈ బిల్లుకి ఎవ్వరు వ్యతిరేకించలేదు. రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. అంటే జనరల్గా ఒక రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక బిల్లు ప్రవేశపెడితే ఆపోజిషన్ వాళ్ళు దాంట్లో ఎన్నో లోట్లు పాటలు వెతికేసి అది కాదు, కానీ దీనికి మాత్రం ఎవ్వరు నో అని చెప్పలేదు. అంటే ప్రతి ఒక్కరు ఎస్ ఇది మీరు అమలు చేయండి అని చెప్పారు. నిజంగా అది కట్టుదిట్టంగా అమలు చేస్తే, అంటే తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళ రిటైర్మెంట్ పైసలు కూడా తీసుకొని వాళ్ళ ఆస్తిపాస్తులు నడి రోడ్లో వేసి అంటే ఓల్డ్ ఏజ్ పంపిస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా అమలు జరిగిందంటే తప్పకుండా, అంటే ఇప్పుడు ఒక రాజుగారు ఒక ఆర్డర్ తీస్తే ఒకటి ఏదన్నా ఒక పాస్ చేసి ఒక ఆజ్ఞ ఇస్తే ప్రజలందరూ ఎలా ఫాలో అవ్వాలో అట్లాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీ, సర్పంచులు కానీ ఎవరైనా సరే, ఎమ్మెల్యేలకు అవసరం లేదండి. ఎమ్మెల్యేలకు తల్లిదండ్రులకు 10,000 అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ పొజిషన్ ఎవరైనా సరే ఇది ఈ డబ్బులు అవసరం ఎవరికి రాదా? ఈ సామాన్య ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి, ఎవరైతే రిటైర్ అయిన తర్వాత మందుల కోసము, దాని తర్వాత వాళ్ళ పిల్లల కోసము ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఉండదు. కాబట్టి ఈ 10,000 వాళ్ళకు చాలా ఉపయోగం. చాలామందికి ఏం చేస్తారండి, ఈ 10,000 తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనవడికో మనవరాలకో ఏదో కొనిపెట్టడమో అంతే చేస్తారు, మందులు కొనుక్కుంటారు. అంతకంటే ఏం చేయరండి. వాళ్ళిద్దరూ చట్టాపట్టలు వేసుకొని ఏం తిరగరు వాళ్ళు. కాబట్టి ఆ 10,000 నిజంగా వీళ్ళ అకౌంట్లో పెడితే వాళ్ళకి ఒక భరోసా కదా. ఎప్పుడైనా సరే రాదుగారు, జీవితంలో మన దగ్గర డబ్బులు ఉంటే అదొక రకమైన సెక్యూరిటీ. మనకు ఏదైనా సరే మనం ఎదుర్కొంటాము అనేసి. అంటే డబ్బులుంటే పైసామే హై పరమాత్మ అన్నట్టుగా డబ్బులుంటే ప్రతి ఒక్కరు చేరుతారు. సో ఈ నిజంగా ఈ ముసలి తల్లిదండ్రులకి, రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో 10,000 ఉన్నాయి అంటే వాళ్ళు ఒక 1,00,000 రూపాయలు ఉన్నట్టుగా భరోసా. అందులో లాక్కోవడానికి ఏమీ లేదండి. మీకు ఇష్టం ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జీతంలో మీరు వేరే, ఇప్పుడు సపోజ్ ఒక లోన్ తీసుకుంటే ఎట్లా కట్ అవుతుందో, సరే ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకుంటే ఎలా అలాగే కంపల్సరీ కట్ అయిపోతాయి. అది డైరెక్ట్గా తల్లిదండ్రుల అకౌంట్లో పడుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఇది జాగ్రత్తగా విని మీరు తప్పకుండా ఇది అమలు చేశారంటే మీరు
ఈ పథకాన్ని తప్పకుండా వినియోగించుకోండి. మీరు కూడా సేఫ్గా ఉంటారు. సో నిజంగా రేవంత్ రెడ్డి గారిని మనం మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నాము. తప్పకుండా ఇది తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఇది అమలు అయ్యేలాగా చేస్తే ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. కొంతమంది పిల్లలు బాధపడతారు, దానికి మనకేం అవసరం లేదు. అంతే సో బాధపడతారు కదా. ఇప్పుడు అది కట్ చేయలేదు అని ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. నీకు అవసరమా? నీకేం పని ఉంది? నువ్వు మనం ఒక వీడియోలో చేసిన నువ్వు బతికే అవన్నీ సాధిస్తావు, ఇంకా అయిపోయింది కదా నీ వయసు, నీకెందుకు అని చెప్పేసి ఇవ్వకుండా ఉండే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి అవన్నీ ఏమి చెల్లవు. కంపల్సరీగా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల వేయాల్సిందే. అంతే. నా ఖర్చులు సరిపోవు, నా పిల్లలు చదివించుకుంటున్నాను, నేను అప్పులు అవన్నీ మాకు సంబంధం లేదు. నీ డబ్బులలో నుంచి, నీ జీతంలో నుంచి, నువ్వు సంపాదించిన సంపాదనలలో నుంచి కంపల్సరీగా 10,000 రూపాయలు నీ పిల్లల అకౌంట్లో వేయాలి. అంతే. అది కంపల్సరీగా కట్ అయిపోతుంది. నిజంగా ఇది తొందరగా అమలు చేయండి సార్. అమలు చేస్తే మేము అందరం చాలా సంతోషపడతాము. కాబట్టి ఇది తప్పకుండా అమలు కావాలని మనం అందరం కోరుకుందాం. ఈ తెలంగాణ అసెంబ్లీలో ఎలాగ ఈ బిల్లుని ఆమోదించారు కదమ్మా? అవును, పాస్ అయిపోయింది ఆల్రెడీ, ఆమోదించారు. కాబట్టి నిజంగా పాపం ఆంధ్ర ప్రజలు కూడా కోరుకుంటూ ఉంటారు, అవును. మా దగ్గర కూడా ఇలాంటి బిల్లు ఒకటి ప్రవేశపెడితే మేలేమో. ఇది ఎందుకంటే ఇది ఒక్క బిడ్డకి, ఒక్క తల్లికి సంబంధించింది కాదండి, కాదు. ఇది ప్రతి ఒక్కరు, అంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు, పిల్లలు లేకున్నా కూడా తల్లిదండ్రులకు ఏంటంటే ఒక భరోసా. చెప్పాను కదా, డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లో ఏదో తినబుద్ధి అవుతుంది, ఎక్కడికో వెళ్ళబుద్ధి అవుతుంది, దాని తర్వాత ఏదో కావాలనిపిస్తుంది అన్నప్పుడు చాలా మంది రిటైర్ అయిన తల్లిదండ్రులు నా దగ్గర డబ్బులు లేవు కదా అని వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాపం, అంటే పిల్లల్ని అడగాలి కదా, పిల్లల్ని అడిగితే ఏమంటారు, నీకు ఇంత అవసరమా అని అడుగుతారు. కాబట్టి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తారు. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి ఏదైనా కంటి ఆపరేషన్ చేయించుకుందామన్నా, లేకపోతే ఏదైనా షుగర్ చెక్ చేయించుకుందామన్నా, థైరాయిడ్స్ వచ్చినా, అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయండి. సో వీటన్నిటిని చూపించుకోవాలని 10,000 ఉన్నాయనుకోండి, ఎంత భరోసా కదా. నేను 10,000 అని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఆ 10,000 అనేది చాలా వాళ్ళకు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకని అంటే జనరల్గానండి, ఇది వరకు మా ఇంట్లో నాన్నగారు, తాతగారు పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళట, వచ్చి చూసుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళట. పెట్టుకో అంటే, నాకేం అవసరం, పెట్టుకో అమ్మా, నీకెందుకు, పెట్టుకోండి తాతగారు, పెట్టుకో అమ్మమ్మ అని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళట. పిల్లలు ఇచ్చి, అంటే వాళ్ళకి ఎంత భరోసా. ఆ డబ్బులు పెట్టుకొని ఆ కొంగున ముడేసుకొని, ఇదిగో నా మనవడిచ్చాడు, నా మనవరాలు ఇచ్చారు అని వాళ్ళు ఎంతో సంతోషపడి, వాళ్ళకి ఏం చేయరండి ఆ డబ్బులు, ఏమి చేయరు. నేను మా ఇంట్లో మా మామయ్య గారి ఆయన చాలా దూర చుట్టము, ఆయన ఇట్లాగే పిల్లలు ఇచ్చిన డబ్బులన్నీ పోగు చేసుకున్నాడు, ఏమీ ఖర్చు పెట్టలేదు. ఆయన పోయిన రోజు రాధగారు ఆయన తల కింద అన్ని ఎవరెవరు ఎలా ఇచ్చారో దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఆయన 100, 200, 500 ఇలా ఇన్ని డబ్బులు జతాయి, దాదాపు 2 లక్షల రూపాయలు జతాయి. ఖర్చు పెట్టుకోలేదు ఆయన. అదొక భరోసా, దిండి కింద పెట్టుకొని పడుకుండేవాడు ఆయన. అంటే వాళ్ళకు, పెద్దవాళ్ళకండి డబ్బులు ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం, ఏదైనా చెయ్యొచ్చని. కాబట్టి నిజంగా సార్ మేమందరం అప్పీల్ చేస్తున్నాం సుమన్ టీవీ తరపున, తప్పకుండా తొందరగా మీరు ఇది అమలు చేయండి. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఒక సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.